దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది. గత లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డికి బీజేపీకి వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి మే 4, 2024న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తుందని, రాజ్యాంగం మారుస్తుందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించిన వీడియోను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని, ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది టి బాలమోహన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారాల భాగం రాజకీయ ప్రసంగం చేశారని, ఇవి వ్యక్తిగత దూషణలుగా పరిగణించరాదని అన్నారు. రాజకీయ సందర్భంలో చేసిన వ్యాఖ్యలకు డిఫమేషన్ కేసు వర్తించదని, ఫిర్యాదుదారుడు అధికారికంగా బీజేపీ తరపున ఫిర్యాదు చేస్తే అర్హత లేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫిర్యాదుదారుడు కౌంటర్ దాఖలు చేయనందున తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది. గతంలో ఈ కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పిస్తూ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చి జూన్ 23, 2025 వరకు కింది కోర్టు కార్యకలాపాన్ని నిలిపివేసింది. ఈ కేసు ఐపీసీ సెక్షన్ 499 అంటే డిఫమేషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 125 అంటే ఎన్నికల సందర్భంగా సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం కింద నమోదైంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.